గత 2 రోజుల నుంచి ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు ఆనంద్ అంబానీ, అలానే రాధిక మ్యారేజ్ గురించైతే ప్రపంచం మొత్తం చర్చించుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు, మంచి క్రికెటర్సు, ప్రతి సినిమాకి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క మ్యారేజ్‌కి వచ్చి అందరిని కూడా ప్రశంసించి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఈ క్రమంలో బాలీవుడ్ నటులు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలానే మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ గారు, ఉపాసన, ఇంకా చాలామంది హీరోస్ అండ్ హీరోయిన్స్, దాని తర్వాత క్రికెటర్ ఎంఎస్ ధోని, బ్రావో, సురేష్ రైనా, ఇట్లా చాలామంది అయితే వచ్చారు. అక్కడ ఒక ఆసక్తికర విషయం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా రామ్ చరణ్ విషయంలో. ఎందుకంటే స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు షారుఖ్ ఖాన్, అలానే సల్మాన్ ఖాన్, అలానే వాళ్ళిద్దరూ కూడా రామ్ చరణ్ అయితే, ముఖ్యంగా ఆ షారుఖ్ ఖాన్ అయితే ఇడ్లీ వడ సాంబార్ రామ్ చరణ్ కమ్ టు ద స్టేజ్ అంటూ ఆ నాట్ సాంగ్ డ్యాన్స్ చేద్దాం రా అని అంటూ మాట్లాడడం జరిగిందనమాట. సో ఆ ఒక్క మాట విని ఉపాసన వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అయితే ఒక వీడియో షేర్ చేసిందనమాట. సో ఆ మాట మాట్లాడినప్పుడు నాకు చాలా బాధేసింది. అక్కడ నుండి నేను వెళ్ళిపోయాను. నాకు చాలా హట్టింగ్గా అనిపించింది రామ్ చరణ్ గారిని ఆ విధంగా మాట్లాడము. సో కొంచెం కించపరిచే విధంగా ఉంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారిని అని అంటూ తను పోస్ట్ చేసిన పోస్టింగ్ అయితే చాలా అయితే వైరల్గా మారిందనమాట. అసలు రామ్ చరణ్ గారే సైలెంట్గా ఉన్నారు, ఉపాసన గారు సైలెంట్గా ఉన్నారు. అసలు మేకప్ ఆర్టిస్ట్కు ఎందుకు ఎంత కోపం వచ్చింది? సో తన అండంలో తప్పేముంది? ఇడ్లీ వడ సాంబార్ రామ్ చరణ్ అన్నంలో అది పెద్ద భూతం కాదు కదా అంటూ మాట్లాడుతున్నారు అనమాట. కానీ అనిల్ అంబానీ, మన ముఖేష్ అంబానీ వాళ్ళ మ్యారేజ్లో కొన్ని వేల మంది వచ్చారు కాబట్టి ఆ విధంగా అంత పెద్ద స్టేజ్ పైన అనడం కరెక్ట్ కాదు అనే తన వర్షన్ అయి ఉంటుంది. సో ఏది ఏమైనా ఈ యొక్క సిచ్యువేషన్లో చూసుకుంటే షారుఖ్ ఖాన్ చాలా మంచి ఫ్రెండ్ అనమాట మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారికి. కాబట్టి సో తను కూడా చాలా సరదాగా తీసుకున్నాడు. కానీ ఈ యొక్క మేకప్ ఆర్టిస్ట్ ఏవైతే ఉందో తను కూడా కొంచెం ఈ విధంగా వీడియో పోస్ట్ చేయకుండా ఉండుంటే బాగుండేది అని అయితే మెగా ఫ్యామిలీ అభిమానులు, అలాగే షారుఖ్ ఖాన్ అభిమానులు కూడా కొంతవరకు కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే డ్యాన్స్ విషయానికి వస్తే మాత్రం రామ్ చరణ్ చదివితే కుమ్మేసి అని చెప్పుకోవచ్చు. సో సింపుల్ స్టెప్స్తో నాట్ సాంగ్కి సరదాగా అయితే అందరూ కూడా కలిసి డ్యాన్స్ చేశారు. రామ్ చరణ్ అయితే ఫీల్ అవ్వలేదు. కానీ సో మేకప్ ఆర్టిస్ట్ ఆ విధంగా బిహేవ్ చేయడం, ఆ విధంగా ఇన్స్టాగ్రామ్లో అంత సోషల్ మీడియా పైన పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడడం అంత కరెక్ట్ కాదు అని అంటూ మెగా అభిమానులు, అలానే షారుఖ్ ఖాన్ అభిమానులు మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.